guys, welcome back to my new వీడియో గాయస్. అలీ వ్లాగ్స్ 27లో మీకు స్వాగతం సుస్వాగతం. అయితే గాయస్ నేను ఈరోజు మెదక్ వెళ్తున్నాను గాయస్. మెదక్ ఎందుకు వెళ్తున్నానంటే మన బుల్లెట్కి నేను సైలెన్సర్ కొన్నా. అయితే ఆ సైలెన్సర్ ఫిట్టింగ్ ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి అది చేయడానికి మనం మెదక్ వెళ్తున్నాం గాయస్. ఇంకొకటి నియర్లీ టైం 6 అవుతుంది. ఆ టైంలో మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకొకటి చెప్పాలంటే గాయస్ మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ గాయస్. మీరు ఇంత చాలా నాకు సపోర్ట్ చేసిర్రు, ఇంత మోటివేషన్ చేసిర్రు, కామెంట్స్లో లైక్స్ ఇంకా షేర్స్లో చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది గాయస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నాను గాయస్. మరి మంచి వీడియోస్ తోటి మీ ముంగట వస్తాను నేను. ఇప్పుడైతే నేను అంతా లగేజ్ ప్యాక్ చేసుకున్నా చూపిస్తాను గాయస్. ఇంకొకటి కొత్త అంటే మన టీం మెంబర్ని చూపించగలబోతున్నా, నేను చూపిస్తున్నాను చూడండి గాయస్. మన సమీర్ భాయ్ ఏమంటారు గాయ్? మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. జస్ట్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ గుద్దుర్రి గాయస్. ఇదే సార్ గాయస్ మన సైలెన్సర్. అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం గాయస్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు వెళ్ళాలి మనం. నియర్లీ ఒక 1.5 అవర్ మనకు పడుతుంది. మనం పోయే రేంజ్లో 1.5 అవర్ పడుతుంది గాయస్, లేకపోతే 2 to 3 అవర్స్ జర్నీ మనకు. అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. మధ్యలో ఒక పర్సన్ని కలవాలి. ఆ పర్సన్ నేను చూపిస్తాను ఎవరో ఏందో అని. మీరు మొత్తం ఎండ్ వరకు చూడండి గాయస్. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, ఓకేనా? ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గాయస్, కామెంట్ చేయండి గాయస్. ఇట్లానే కామెంట్స్ తోటి మనకు మోటివేషన్ వస్తుంది. మళ్ళీ మనం మంచి వీడియోస్ తోటి నేను ముంగట వస్తా గాయస్, ఓకేనా? చలో గాయస్. ఇంకా సమీర్ భాయ్ మనకు ఎందుకంటే సమీర్ భాయ్కి ఆకలి అయితే నన్ను తినిపిస్తుంది. అది ఎందుకు ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలి. నాకు నైట్ అవుతుంది బాయ్, నాకు అయితలేదు ఇప్పుడు వెళ్ళిపోవాలంటే. కాదు నువ్వు తినేసిపో అంటే అది ప్రేమనో లేకపోతే ఇంకేందో తెలియదు కాదు. కామెంట్ చేయండి సమీర్ భాయ్ మన మీద అంత ప్రేమ ఎందుకు చూపిస్తారు. మనకు తెలిసే చాతే భాయ్ సమీర్ భాయ్, అంతేనా కదా? చెప్పు సమీర్ భాయ్ నువ్వు ఏం ఆర్డర్ చేసినావు? చికెన్ మంచూరియా ఆర్డర్ చేసింది గాయస్. చికెన్ మంచూరియా తినేసి మనం పట్టుమని స్టార్ట్ అయిపోదాం. చికెన్ మంచూరియా వచ్చేసి హాఫ్ అయిపోయింది గాయస్. నేను చెప్తాను, చికెన్ మంచూరియా అయితే బాగానే ఉంది గాయస్. కానీ ఒకటి అర్థం కాదు, సమీర్ భాయ్ చూపించినంత ప్రేమ ఇంట్లో లేదు ఎందుకో ఏమో. సమీర్ భాయ్ దిల్ సే ఖిలా రే నా ఏమో मुझे टेस्टे ले दो. दिल से खिलाना भाई, दिल से खिलाए तो क्या अच्छा रहता. तुम घर को जा रहे ना, भुक्के कहीं को जाते हो करके. అబ్బా గాయస్ కడుపు నిండిపోయింది గాయస్. నేను అంటే ఇంటికి పోతున్నా అనేసి ఖాళీ కడుపుతో ఎందుకు పంపించాలి అనేసి తినిపిస్తుండంట బాయ్. పెద్ద టెస్ట్ ఇది. జనాలు నమ్మేటట్టు చెప్పాలి బాయ్, జనాలు నమ్మకుండా ఉండట్టు అలా చెప్పద్దు. समझ में आ रहा ना समीर भाई? मैं बोलना आदमी समझेसा बोलना. अच्छा ఇప్పుడు తినాలా వద్దా? నేను తినాలి, ఎందుకు తినొద్దు? ఏమో మరి నువ్వు అట్లా చెప్తుంటే నాకు అర్థమైతే లేదు. మనమైతే రెడ్ ఫోర్ట్కి వచ్చేసినాం గాయస్. అదే నేను చెప్పిన నర్సాపూర్లో ఆగుతామని. మనం ఆగేసి టీ తాగేసి పోదాం. రెడ్ ఫోర్ట్ నాకు చూపిస్తాను మీకు. ఇదే గాయస్ అది. ఇప్పుడు అంకుల్ దగ్గర పోదాం, చాయ్ అడుగుదాం. దూరం చల్లి గాయస్, మొత్తం అడిగి ఏరియా కదా, మొత్తం దూరం చల్లి ఉంది. ఇప్పుడైతే మనం వచ్చినాం నర్సాపూర్. ఇంకా 40 kilometers కదా మనం ట్రావెలింగ్. వెళ్ళిపోదాం ఒక 40 minutes గాయస్. ఇదే గాయస్ నేను టీ తాగేది. అయితే దాదా ఏమంటావు? నేను నిన్నే వచ్చి తాగుతానా లేదా? అదే మనలో ఒక ప్రేమ వద్దు దాదా. ఒక చాయ్ తాగుతా, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది గాయస్. ఇక్కడ చాయ్ మొత్తం బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో చాయ్ ఉంటుంది. అందుకే మొత్తం ఇది హైదరాబాద్ హైవే కదా, చాలామంది ఈయన్నే ఆగి చాయ్ తాగేసి వెళ్ళిపోతారు. సార్ వచ్చి మళ్ళీ ఖచ్చితంగా రావాల్సింది అట్లుంటుంది చాయ్, అంతేనా తాత? సరే గాయస్, నేను మళ్ళీ ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, అది దాని మీద మాట్లాడదాం మనం, ఓకేనా గాయస్? మనమైతే ఇప్పుడు చాయ్ తాగుతున్నాం. ఇంకోటి చెప్పాలి మర్చిపోయినా గాయస్, మీరు కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఒక బైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ బైక్ ఏందో నేను పేరు చెప్పాను. ఒక బైక్ తీసుకుంటా అంటే నాకు నచ్చిన బైక్, అది నా డ్రీమ్ బైక్. అది అంత పెద్దది కాకుండొచ్చు కానీ చిన్నది, అదే నా డ్రీమ్ బైక్. చేయండి గాయస్, సపోర్ట్ చేయండి. మీరు చేస్తున్నారు, చేయట్లేదని కాదని సపోర్ట్ చేయండి గాయస్. మన బ్లాగ్స్ ఎట్లున్నాయి కొంచెం కామెంట్ చేయండి. ఇంకొకటి, ఇప్పుడు నేను డైరెక్ట్ ఇంటికి పోతాను కదా, మా డాడీ ఉంటాడా ఉండడా తెలియదు. నేను ఆన్ కెమెరాలో పోతా,
మ్యాక్సిమం అదే ట్రై చేస్తాం ఆన్ కెమెరాలో పోదాం అంటే డాడీ ఉన్నాడా లేదా డాడీ డైరెక్ట్గా కలుద్దాం. ఫస్ట్ పోగానే మన బుల్లెట్ చూడాలి. బుల్లెట్ చూస్తేనే మనకు కొంచెం మన ఏమంటారు అంత మంచిగా ఉంటుంది, కొంచెం హ్యాపీ ఉంటాం మనం డే మొత్తం. చూడాలి, డాడీతో కలవాలి, డాడీతో మాట్లాడాలి. ఎందుకో ఈరోజు డాడీ చాలా గుర్తుకొస్తుంది. పోదాం నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట, నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. ఇంకొకటి గైస్, నేను చెప్పినా కదా నర్సాపూర్లో కొన్ని కలవాలని, వాడు చాలా వేడి చేపిస్తుండు. ఇంకా ఇక్కడ చాలా చలి అంటే చలి, దానివల్ల మనం చాయ్ తాగుతుంది. చాయ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. నేను చెప్తున్నా కదా, నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి ఇన్నే చాయ్ తాగి పోతాను. ఎక్కడ ఎక్కడ ఏం చేయ నర్సాపూర్లో వచ్చి చాయ్ తాగేసి వెళ్ళిపోతాను. అట్లా వాడు వచ్చినాక డైరెక్ట్ వాడిని చూపిస్తా, వాడు ఏముంటాడో ఏందో వానికి మీద తెలియదు నేను ఆన్ కెమెరా ఉన్నా అని. వాడు వచ్చినాక అరే ఏంద్రా అని షాక్ అయిపోతాడు వాడు. అట్లుంటుంది మనతోటి. కానీ గాయస్ డైరెక్ట్ ఆడిని కలుద్దాం, మళ్ళీ ఇంటికాడిని కలుద్దాం. ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది, కాల్స్ వస్తాయి. మన బైక్ గైస్, ఇది మన బుల్లెట్. మనం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాం, చూసినాం కదా. హెల్మెట్ లేకే ఒకరు గాయస్. ఇప్పుడు మనం ఇంటికి వచ్చినాం, ఎట్లుంటాం ఏందో చూద్దాం. వాలేకుం సలాం, ఖైరియత్. వీడు మా మామ కొడుకు గాయస్, అర్థమవుతుందా చూస్తురా. ఇంట్లో ఓళ్ళు ఉన్నారు. హాయ్ హాయ్ బోలో, హాయ్ వీళ్ళందరూ మొత్తం మనోళ్ళు గాయస్. ఈయన మా మామ. కానీ డాడీ కానీ నేను చెప్పినా కదా మా డాడీకి చూపిస్తా అని. ఇప్పుడు మా డాడీని చూపించబోతున్నా. డాడీ హాయ్ బోలో. గాయస్ నేను చెప్పిన అంటే నాకన్నా తెలుగు అందమైన రంగులలో నాకన్నా తెలుగు మంచిగా మాట్లాడుతుంది. తెలుగు చెప్పండి. ఇప్పుడు చెప్పిన కదా గైస్, మా డాడీ ఏమన్నా క్రేజీ ఉంటాడు, మొత్తం ఫ్రెండ్లీ ఉంటాడు గైస్. అందరితోటి ఏమున్నా ఏం మాట్లాడినా కుల్లం మాట్లాడతాడు. డాడీ అంతే ఏముందండి, మొత్తం ఫ్రెండ్లీ ఉంటాడు గైస్. నాతో ఫ్రెండ్లీ ఉంటాడు. ఏమున్నా నా బాధలు మొత్తం డాడీకి చెప్పుకుంటానా లేదా డాడీ? 100%. మా డాడీ బాధలు కూడా మనం చెప్పుకుంటాడు. మొత్తం అంతా క్లోజ్ ఉంటాం. అంతేనా డాడీ? అంతే బిడ్డ. ఓకే. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా గైస్, నేను ఎండలా మళ్ళొక్క డాడీ తోటి మొత్తం ఫుల్ వ్లాగ్ మా డాడీ తోటి తీస్తా. అప్పుడు మొత్తం ఏంది అనేసి మొత్తం క్రేజీ ఉంటుంది ఆ వ్లాగ్ కూడా. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేది అదే ఉంటుంది మ్యాక్సిమం. నేను ట్రై చేస్తా తీయనికి. అయితే డాడీ బాయ్ బోలో డాడీ. బాయ్. ఇప్పుడైతే నేను ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను గైస్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా నేను మీకు ఉపయోగపడే సూచనలు కంపల్సరీ ఇస్తాను. అప్పుడు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్ గైస్. ఇప్పుడు నేను ఇంటికి వచ్చినాను, ఇప్పుడు పడుకోవాలి. చాలా నేను టైర్డ్ అయిపోయినాను. ఇప్పుడు పడుకుంటాను. కొంచెం ఈ వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి పడుకుంటాను ఖచ్చితంగా. మొత్తం చెప్తున్నా కదా గైస్, క్రేజీ వచ్చిందంటే క్రేజీ. మొత్తం నేను ట్రావెలింగ్ ఎట్లా అనేసి అంతా చూపించిన కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. ఏమన్నా మీ సపోర్ట్ ఉంటేనే నేను ముంగట వెళ్ళగలను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.